సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని ఏప్రిల్ 5వ తేదీ పస్తాపూర్ రూరల్ జగ్జీవన్ రామ్ భవనం ముందు డాక్టర్ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా చాంద్వా అనే గ్రామంలో వసంతదేవి సోబిరాం అనే దంపతులకు 1808 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు. బాబు జగ్జీవన్ రామ్ 1926లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్సిటీ నుండి బీఎస్సీ పూర్తి చేశారు. 1935 జూన్ 1వ తేదీన ఇంద్రిణీదేవితో వివాహము జరిగింది. 1935లో బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1968లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అవార్డును సొంతం చేసుకున్నారు. 1979 సంవత్సరంలో భారత ఉప ప్రధానమంత్రిగా తమ పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇట్లా పంపిస్తా పిల్లనా మేము వాళ్ళ దగ్గరికి పోతే మాకు పరిష్కారం అవుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భావించే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి.
మీ అయితే మేము ఉంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క ఏదైతే ఇన్కంప్లీట్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని మీరు అందరూ కూడా మనకు కావాల్సిన పెళ్లి అవకాశం భావిస్తూ మీరు మన్నిస్తే నాకు ఒక పెద్ద కార్యక్రమంలో కాబట్టి నేను అన్నా దయచేసి అందరూ ఎందుకంటే సార్కి ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నందుకు మిగతా ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే మాణిక్రావు గారు మా ఆడపడుచు సంఘం సంఘానికి చైర్మన్గా ఉంటూ ఇప్పటి వరకు ఈ నడుస్తున్న ప్రతి కార్యక్రమంలో సార్ వంతుగా మా అందరూ సహకరిస్తూ వస్తున్నారు. విషయం వచ్చినప్పుడు కూడా మా సంఘానికి కేసు అయినప్పుడు కూడా సార్ సహకారంతో ఆ కేసు నాయకులకు రాజకీయ నాయకులకు ఈ స్టేజ్ ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మరి బాబు జగజ్జీవన్ సార్ ఈరోజు ప్రత్యేకమైన దినం. భారతదేశంలో మరి ఉప ప్రధానిగా మరి అనేక మరి పార్లమెంట్ స్థాయిలో 50 సంవత్సరాల ఆయన రాజకీయ జీవిత చరిత్రలో మరి బాబు జగజ్జీవన్ రామ్ మరి 50 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రివర్గంలో ఒక స్థానం